أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين హునైన్ యుద్ధంలో ముస్లిం సైనికులపై శత్రువుల బాణాలు దాడితో జరిగిన గందరగోళం గురించి వివరిస్తూ హజరత్ ముస్లిహ్ మఊద్ రజల్లాహు తాలా అన్హు నూర్ అధ్యాయపు 64వ సూక్తి విశ్లేషణలో కూడా ఈ సంఘటనను వివరించారు. ప్రవక్తకు ఎలా విధేయత చూపాలి అనే విషయాన్ని దీని ద్వారా ఆయన తెలియజేశారు. ఆ సూక్తి ఇట్లు గలదు: లా తజఅలు దుఆ అర్రసూలి బైనకుం కదుఆయి బాజికుం బాజా కద్ యఅలముల్లాహుల్లజీన యతసల్లలూన మిన్కుం లివాజా ఫల్యహ్జరిల్లజీన యుఖాలిఫూన అన్ అమ్రిహి అన్ తుసీబహుం ఫిత్నతున్ ఔ యుసీబహుం అజాబున్ అలీం. దీని అనువాదం ఇట్లు గలదు: ఓ విశ్వాసులారా, సందేశహరుని పిలుపును మీరు మీలో ఒకరినొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహకు బాగుగా తెలుసు. దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఆపదలో చిక్కుకుపోతారేమోనని లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడవలెను. నాయకుడి మాట ముందు సామాన్యుల మాటలు ఏమాత్రం విలువైనవి కావు. మీకు దైవ సందేశహరుని పిలుపు వినిపించిన వెంటనే మీరు దానిని స్వీకరించి ఆ ఆదేశాలను పాటించడానికి పరుగెత్తవలెను. ఎందుకంటే మీ అభివృద్ధికి ఇదే రహస్యం. ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నా కూడా నమాజ్ ఆపి దైవ ప్రవక్త పిలుపుకు సమాధానం ఇవ్వడం అతని కర్తవ్యం. ఎలాగైనా ప్రవక్త పిలుపుకు వెంటనే బదులివ్వడం చాలా ముఖ్యం. ఇది విశ్వాసానికి పెద్ద సంకేతాలలో ఒకటి. అల్లాహ్ విశ్వాసులకు ఇలా ఉపదేశించాడు: ఓ విశ్వాసులారా, అల్లాహ్ ప్రవక్త మిమ్మల్ని ఎప్పుడైనా పిలిస్తే ఆయన పిలుపును ఇతర పిలుపుగా భావించకండి. వెంటనే ఆయన పిలుపుకు స్పందించండి. ఇక్కడ హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 2 భిన్నమైన హోదాలు ఉన్నాయి. ఒకటి లౌకిక అధికారిగా, మరొకటి ప్రవక్తగా. లౌకిక అధికారిగా ఆయన ఆదేశాలను పాటించడం అవసరం, కానీ ఒక మత నాయకుడిగా ఆయన పిలుపుకు స్పందించడం ఇంకా ముఖ్యమైనది. వారు హునైన్ యుద్ధ సంఘటన గురించి వివరించారు. ఈ సంఘటనలో మక్కా నుండి వచ్చిన అవిశ్వాసులు తమ వీరత్వం ప్రదర్శిస్తామని చెబుతూ ఇస్లామీ సైన్యంలో చేరారు. కాని బనూ సకీఫ్ దాడిని తట్టుకోలేక యుద్ధ భూమి నుండి పారిపోయారు. ఆ సమయంలో కేవలం 12 మంది అనుచరులు మాత్రమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉన్నారు. 10,000 మంది ఇస్లామీ సైన్యంలో గందరగోళం చెలరేగింది. శత్రువుల సైన్యంలో 3,000 మంది బాణాలు వేసేవారు ఉన్నారు. వారు కొండలపై నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై బాణాలు విసురుతున్నారు. కానీ వారు వెనక్కి తగ్గడానికి బదులుగా ముందుకు వెళ్లాలని కోరుకున్నారు. హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు ఆందోళన చెందుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటె ముకుతాడును పట్టుకొని ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, నా ప్రాణం మీకు అర్పణ. ఇది ముందుకు వెళ్లాల్సిన సమయం కాదు. ఇస్లామీ సైన్యం మళ్ళీ గుమికూడిన తర్వాత మనం ముందుకు సాగుదాం.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఉత్సాహంగా నా సవారీ ముక్కుతాడును వదిలిపెట్టు అని అంటూ తన ఒంటెను ముందుకు కదిలించారు. ఆ సమయంలో ఆయన ఇలా అంటున్నారు: అనన్నబియ్యులా కజిబ్ అనబును అబ్దుల్ ముత్తలిబ్, అనగా నేను వాగ్దానం చేయబడిన ప్రవక్తను, నా రక్షణకు శాశ్వత వాగ్దానం ఉంది, నేను అబద్ధం కాదు. అందువల్ల మీరు 3000 మంది విల్లుకారులైనా 30,000 మందైనా నేను మిమ్మల్ని పట్టించుకోను. ఓ అవిశ్వాసులారా, నా ఈ ధైర్యాన్ని చూసి నన్ను దైవంగా భావించకండి. నేను ఒక మనిషిని, మీ నాయకుడు అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని, అంటే మనవడిని. వారి చిన్నాన్న హజరత్ అబ్బాస్ గారి గొంతు చాలా గట్టిగా ఉండేది. వారు ఆయన వైపు చూసి అబ్బాస్ ముందుకు వచ్చి గట్టిగా అరవండి అని అన్నారు. గట్టిగా పిలవండి అని అర్థం. ఓ బకరా అధ్యాయపు అనుచరులారా, అంటే బకరా అధ్యాయమును కంఠస్థం చేసిన ప్రజలారా, ఓ హుదైబియా రోజున చెట్టు క్రింద ప్రమాణం చేసిన అనుచరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఒక అనుచరుడు ఇలా పేర్కొన్నాడు: మక్కాలోని కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారి పిరికితనం వల్ల ఇస్లామీ సైన్యం ముందు భాగం వెనక్కి పారిపోయినప్పుడు మా సవారీలు కూడా పారిపోయాయి. ఎంత ఆపడానికి ప్రయత్నించినా అవి అంతే వేగంగా వెనక్కి పెరుగెత్తుతున్నాయి. అప్పుడు అబ్బాస్ గారి గొంతు మైదానంలో ప్రతిధ్వనించింది: ఓ బకరా అధ్యాయపు అనుచరులారా, ఈ పేరుతో ప్రత్యేకంగా పిలవడానికి కారణం, ఇది మదీనాలో అవతరించిన మొదటి అధ్యాయం. ఇందులో కొద్ది మంది ప్రజలు దైవ ఆజ్ఞతో ఎక్కువ మందిపై విజయం సాధిస్తారు అనే సూక్తులు ఉన్నాయి. ఇంకా ఒప్పందాలను నెరవేర్చమని బోధించబడింది. ఓ హుదైబియా రోజున చెట్టు క్రింద ప్రమాణం చేసిన అనుచరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ పిలుపు నా చెవుల్లో పడగానే నేను బ్రతికిలేను, కానీ చనిపోయాను అన్నట్లుగా, మరియు ఇస్రాఫీల్ యొక్క శంఖం అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. నేను నా ఒంటె కళ్ళెం గట్టిగా లాగాను. దాని తల దాని వీపుకు తాకింది. కానీ అది ఎంత భయపడి ఉందనగా, కళ్ళెం వదిలిన వెంటనే అది మళ్ళీ వెనక్కి పారిపోయింది. అప్పుడే నేను మరియు నా సహచరులు చాలామంది కత్తులు తీశాం. కొందరు ఒంటెల మీద నుండి దూకేశారు, మరికొందరు ఒంటెల మెడలు కోసేశారు, మరియు ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు పరుగెత్తడం మొదలుపెట్టారు. కొన్ని క్షణాల్లోనే 10,000 మంది అనుచరుల సైన్యం మక్కా వైపు పారిపోతూ ఉన్నవారు వారి చుట్టూ గుమిగూడారు. కొద్దిసేపట్లోనే వారు కొండల మీద ఎక్కి శత్రువులను నాశనం చేశారు. ఈ ప్రమాదకరమైన ఓటమి ఒక గొప్ప విజయంగా మారింది. హజరత్ ముస్లిమ్ మౌద్ రజల్లాహు తాలా అన్హు తన ఒక ఉపన్యాసం ఉస్వాయ్ హసనాలో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని అరబ్ తెగలపై యుద్ధం చేయడానికి హునైన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు మక్కాలో చాలామంది క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు కూడా ఆయనతో పాటు బయలుదేరారు. ఇస్లాం స్వీకరించని వారు కూడా తమ జాతీయ పౌరుషం లేదా ప్రదర్శన కోసం ముస్లిం సైన్యంలో చేరారు. వారు తమ సంఖ్య మరియు శక్తి గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం, ఈరోజు మమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని అన్నారు. అల్లాహ్ వారి ఈ గర్వానికి శిక్షగా ముస్లిం సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు శత్రువులు ఒక దాగి ఉన్న ప్రదేశంలో నక్కి ఉన్నారు. వారి నిపుణులైన విల్లుకారులు కొందరు కుడివైపు మరికొందరు ఎడమవైపు దాగి కూర్చున్నారు. సైన్యం ఆ ప్రాంతం దాటగానే వారు అకస్మాత్తుగా బాణాల వర్షం కురిపించారు. ఇది చూసి క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన ఇంకా విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారు మరియు కేవలం జాతీయ పౌరుషం వల్ల ముస్లింలలో చేరిన అవిశ్వాసులు భయపడి యుద్ధ భూమి నుండి పారిపోయారు. ముందు ఉన్నవారు పారిపోతే వెనుక ఉన్నవారి గుర్రాలు కూడా భయపడి పారిపోతాయి. ఈ యుద్ధంలో కూడా అదే జరిగింది. ఆ కొత్త ముస్లింలు మరియు అవిశ్వాసులు బాణాల వర్షాన్ని తట్టుకోలేక పారిపోయినప్పుడు అనుచరుల గుర్రాలు మరియు ఒంటెలు కూడా పారిపోవడం మొదలుపెట్టాయి. మొత్తం ఇస్లామీ సైన్యం చెల్లాచెదురైపోయింది. ఈ విపత్తు ఎంత తీవ్రంగా మారిందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. మిగతా అందరూ పారిపోయారు. ఇది చూసి హజరత్ అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు ప్రవక్త గుర్రం కళ్ళెం పట్టుకొని, ఇది ఆగే సమయం కాదు,
గుర్రాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ సైన్యాన్ని సమకూర్చి దాడి చేద్దాం అని విన్నవించుకున్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దైవ ప్రవక్తలు యుద్ధభూమి నుండి వెనుదిరగరు. ఇది చెప్పి ఆయన గుర్రం ముకుతాడు పట్టుకొని దానిని మరింత ముందుకు నడిపిస్తూ ఇలా అన్నారు: అనన్నబియ్యు లా కజిబ్ అనబును అబ్దుల్ ముత్తలిబ్. నేను దైవ ప్రవక్తను, అబద్ధం కాదు. ఈరోజు నేను ఈ విల్లుకారులకు భయపడలేదు. 4000 మంది విల్లుకారుల మధ్య చిక్కుకున్నప్పటికీ నేను ముందుకు వెళ్తున్నాను. ఈ దృశ్యాన్ని చూసి నన్ను దేవుడిగానో లేదా నాలో దైవ లక్షణాలు ఉన్నాయని భావించకండి. గుర్తుంచుకోండి, నేను దేవుడిని కాదు, నేను అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడిని. అయితే ఈ ప్రవక్తలు మరియు సందేశహరులు అల్లాహ్ స్నేహితులు, దైవాన్ని చూపించేవారు, దైవ స్వరూపులు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు శత్రువులు ముస్లింలను ఓడించామని సంతోషించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబ్బాస్ను ఉద్దేశించి, అబ్బాస్, అన్సార్లను పిలవండి, దైవ ప్రవక్త మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పండి అని ఆదేశించారు. హజరత్ అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు గట్టిగా, ఓ అన్సార్, దైవ ప్రవక్త మిమ్మల్ని పిలుస్తున్నారు అని పునరావృతం చేశారు. అప్పుడు ఒక అన్సారీ ఇలా వివరించాడు: ఆ సమయంలో మా గుర్రాలు మరియు ఒంటెలు మా అదుపులో లేకుండెను. మక్కా మరియు మదీనా మధ్య అవి ఆగవని అనిపించింది. మక్కా నుండి 1000 మంది పారిపోవడం వల్ల అవి అంతగా భయపడిపోయాయి. ఏ మాత్రం వెనక్కి తిరగడం లేదు. మేము మా సవారీల ముకుతాడు గట్టిగా లాగుతున్నాం. వాటి ముఖాలు వాటి తోకలకు తాకుతున్నాయి, కానీ వెనక్కి తిరగడానికి బదులు అవి వెనక్కి పరిగెత్తుతున్నాయి. మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు మా చెవుల్లో హజరత్ అబ్బాస్ గారి గొంతు ప్రతిధ్వనించింది: ఓ అన్సార్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ గొంతు వినగానే మమ్మల్ని ఒక మనిషి పిలుస్తున్నట్లుగా అనిపించలేదు. బదులుగా అది తీర్పు రోజు మరణించిన ఆత్మలను సజీవంగా చేయడానికి ఇస్రాఫీల్ శంఖం ఊదుతున్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో ప్రపంచం మరియు దాని గురించి మాకు ఏ స్పృహ లేదు. మా చెవుల్లో ఒకే ఒక గొంతు ప్రతిధ్వనించింది. అది అబ్బాసు గొంతు. ఆ క్షణములో మా బలహీనత అంతా పోయింది. మా గుర్రాలను, ఒంటెలను మేము ఆపలేమని భావించాము, లేదా చివరిసారిగా మేము బలంగా ప్రయత్నించి మా గుర్రాలను, ఒంటెలను తిప్పడానికి పూర్తిగా ప్రయత్నించాము. తిరిగినవి తిరిగాయి. తిరగని వాటి మెడలు మేము కత్తులతో నరికేశాం మరియు నడుచుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పరిగెత్తాం. వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విశ్వాసం నుండి ప్రయోజనం పొందినవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాంటి ప్రమాదం వచ్చినా అల్లాహ్ ఆయన కళ్ళ ముందు నుండి మాయం కాలేదు. ఇదే లక్షణం వారి స్థాయికి తగ్గట్టుగా అనుచరులలో కూడా ఆయన శిక్షణ కింద ఏర్పడింది. స్థిరంగా ఉన్నవారు హజరత్ ఇబ్నే మసూద్ రజల్లాహు తాలా అన్హు నుండి వచ్చిన ఒక కథనం ప్రకారం, నేను హునైన్ యుద్ధం సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉన్నాను. ముస్లిములు పారిపోయారు. ఆయనతో కేవలం 80 మంది ముహాజిరీన్ మరియు అన్సార్లు మిగిలారు. మేము స్థిరంగా ఉన్నాం మరియు వెనక్కి పారిపోలేదు. అల్లాహ్ వారిపై ప్రశాంతతను పంపించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కంచెర గాడిదపై ఉన్నారు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆయన కంచెర గాడిద వంగినప్పుడు ఆయన గుర్రం నుండి కిందకు వంగారు. నేను, ఓ దైవ ప్రవక్త, పైకి రండి, అల్లాహ్ మిమ్మల్ని ఉన్నతపరుస్తాడు అని అన్నాను. ఆయన నాకు ఒక గుప్పెడు మట్టి ఇవ్వండి అని అడిగారు. నేను ఆయనకు మట్టి ఇచ్చాను. ఆయన ఆ మట్టిని శత్రువుల ముఖాల వైపు విసిరారు. వారి కళ్ళు మట్టితో నిండిపోయాయి. అప్పుడు ముహాజిరీన్ మరియు అన్సార్ ఎక్కడ ఉన్నారు అని అడిగారు. నేను వారు ఇక్కడే ఉన్నారు అని అన్నాను. వారిని పిలవండి అని ఆయన అన్నారు. నేను వారిని పిలవగా వారు తమ కుడి చేతుల్లో కత్తులు పట్టుకుని వచ్చారు మరియు అవిశ్వాసులు వెనక్కి పారిపోయారు. మరొక కథనం ప్రకారం ప్రజలు పారిపోయినప్పుడు, ముస్లిం సైన్యంలో గందరగోళం చెలరేగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సుమారు 100 మంది మిగిలారు. ఆ సమయంలో ఆయన ఈ దుఆ చేశారు: అల్లాహుమ్మా లకల్ హమ్దు వైలేకల్ ముష్తకా వ అంతల్ ముస్తఆన్. అంటే, ఓ అల్లా, అన్ని పొగడ్తలు నీకే, మేము నీకే మా ఫిర్యాదులు చేస్తున్నాం. మాకు సహాయం కోసం నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను, పిలుస్తున్నాను. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: సముద్రం చీలిపోయిన రోజున హజరత్ మూసాకు నేర్పబడిన పదాలే మీకు
ప్రేరణగా ఇవ్వబడ్డాయి. హజరత్ హారిస్ బిన్ నోమాన్ రజల్లాహు తాలా అన్హు నుండి వచ్చిన కథనం ప్రకారం ప్రజలు వెనక్కి పారిపోయినప్పుడు ఆయనతో కేవలం 100 మంది మాత్రమే మిగిలిపోయారని నేను అర్థం చేసుకున్నాను. హజరత్ అనస్ రజల్లాహు తాలా అన్హు నుండి వచ్చిన ఒక కథనం ప్రకారం అదే రోజు అంటే హునైన్ యుద్ధ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ మరియు అలీ రజల్లాహు అన్హుం అజ్మయీన్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ 10కి పైగా దెబ్బలు కొట్టారు. హజరత్ ఇబ్నె మసూద్ కూడా వారిలో ఉన్నారు. అన్సార్లలో నుంచి హజరత్ అబూజర్, దుజానా, హారిసా బిన్ నోమాన్, సాద్ బిన్ ఉబాదా, అబూ బషీర్, ఉసైద్ బిన్ హుజైర్ మరియు మక్కా వాసుల నుంచి షీబా బిన్ ఉస్మాన్ స్థిరంగా నిలిచారు. మహిళల్లో ఉమ్మె సులైం బింత్ మిల్హాన్, ఉమ్మె అమ్మారా, నుసైబా బింత్ కాబ్, ఉమ్మె హారిస్, ఉమ్మె సులైం బింత్ ఉబైద్ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. స్త్రీ అనుచరుల ధైర్యం గురించి ఇలా చెబుతున్నారు. అబ్దుల్లా బిన్ అబీ బకర్ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మె సులైం బింత్ మిల్హాన్ను చూశారు. ఆమె తన భర్త అబూ తల్హా వెంట ఉన్నారు. ఆమె అప్పుడు గర్భవతి. ఒంటె మీద నుండి పడిపోతానని భయపడి ఒంటె తలను తన వైపుకు లాక్కోవడానికి ఆమె తన చేతిని కళ్ళెం పగ్గాల మధ్యలో ఉంచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమె ఉమ్మె సులైమా అని అడిగారు. అందుకు ఆమె అవును, ఓ అల్లాహ్ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీకు అంకితమని బదులిచ్చారు. ఆమె దగ్గర ఒక బాకు ఉంది. అప్పుడు అబూ తల్హా, అల్లాహ్ ప్రవక్త, ఈమె ఉమ్మె సులైం, ఈమె దగ్గర ఒక బాకు ఉంది అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఈ కత్తి ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆమె ఉమ్మె సులైం, నా దగ్గరికి ఏ అన్యారాధకుడు వచ్చినా నేను అతని కడుపు చీల్చివేస్తాను అని బదులిచ్చారు. ఆ మాట విని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు నవ్వారు. ఆ కఠినమైన సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్న ఈమె ఉమ్మె సులైంకు ప్రజలు ప్రవక్తను ఒంటరిగా వదిలి పారిపోవడంను చూసి చాలా బాధ, దుఃఖం, కోపం కలిగింది. ఆమె ప్రవక్తపై ఉన్న ప్రేమతో అల్లాహ్ ప్రవక్తతో ఇలా అన్నారు. ఓ అల్లాహ్ ప్రవక్త, తరువాత మనం కలిసే తులకా అనగా విడిచిపెట్టిన వారు, క్షమించబడిన వారును చంపేయండి. లా తస్రీబా అలైకుముల్యోం ఇజ్హబు అంతుముత్తులకా అంటే మక్కాకు చెందిన ఆ ప్రజలు వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు మీపై ఎలాంటి ఆక్షేపణ లేదు, వెళ్ళండి, మీరు క్షమించబడిన వారు అని చెప్పి వదిలిపెట్టారు. వారిలో 2000 మంది హునైన్ యుద్ధంలో పాల్గొన్నారు. కానీ శత్రువుల బాణాలను చూసి పారిపోయారు. పాత అనుచరులను కూడా వెనక్కి వెళ్లేలా చేశారు. అందుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమ్మె సులైం, నిశ్చయంగా అల్లాహ్ శత్రువులకు వ్యతిరేకంగా సరిపోయాడు, అతను దయచూపాడు అని బదులిచ్చారు. అత్యంత ధైర్యవంతురాలైన మరో స్త్రీ అనుచరురాలు హజరత్ ఉమ్మె అమ్మారా రజల్లాహు తాలా అన్హా నుండి ఉల్లేఖనం ఇట్లు గలదు. హునైన్ యుద్ధం రోజున ప్రజలు పారిపోతున్నప్పుడు మేము 4 మహిళలం అక్కడున్నాము. నా దగ్గర పదునైన కత్తి ఉండేది. ఉమ్మె సులైం దగ్గర కూడా ఒక కత్తి ఉండేది. దాన్ని ఆమె నడుముకు కట్టుకొని ఉన్నారు. అప్పుడు ఆమె గర్భవతిగా ఉండిరి. వారితో పాటు హజరత్ ఉమ్మె సులైం మరియు ఉమ్మె హారిస్ కూడా ఉన్నారు. మరో ఉల్లేఖనంలో హజరత్ ఉమ్మె అమ్మారా గట్టిగా అరుస్తూ, ఓ అన్సార్, మీకు పారిపోవడంతో ఏమి సంబంధం ఉంది అని అడిగారు. ఆమె ఇలా చెప్పారు. హవాజిన్ తెగకు చెందిన ఒక వ్యక్తిని చూశాను. అతను ఎర్రటి ఒంటెపై జెండా పట్టుకొని ఉన్నాడు. అతను ముస్లింలను వెంబడిస్తున్నాడు. నేను అతని ముందుకు వెళ్ళి ఆ ఒంటె కాలిపై దాడి చేశాను. దాంతో అతను తన వెనుక వైపు నేలపై పడిపోయాడు. నేను అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి అతన్ని చంపేశాను. తర్వాత నేను అతని కత్తిని తీసుకున్నాను. అప్పుడు నేను అక్కడకు చేరుకున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కత్తిని దూసి యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు. ఆయన ఓ బకరా అధ్యాయపు అనుచరులారా అని పిలుస్తున్నారు. అప్పుడు అన్సార్ వెనక్కి తిరిగి దాడి చేశారు. హవాజిన్ ప్రజలు అనుచరుల ముందు కేవలం ఒంటెను పాలు పిండేంతసేపు మాత్రమే నిలబడగలిగారు, అంటే చాలా తక్కువ సమయం. ఆ తర్వాత ఆ శత్రువులు ఓడిపోయి పారిపోయారు. శత్రువుల ఇంతటి అవమానకరమైన ఓటమిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. వారు అన్ని వైపులా పారిపోతున్నారు. నా కుమారులు హబీబ్ మరియు అబ్దుల్లా ఖైదీలతో తిరిగి నా దగ్గరికి వచ్చారు. హజరత్ అబూ బషీర్ మాజనీ నుండి ఉల్లేఖనం ఇట్లు గలదు.
హునైన్ యుద్ధం రోజున మేము ఉదయం నమాజ్ చేశాము. ఆ తర్వాత మేము అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని నిలబెట్టిన ప్రదేశానికి చేరుకున్నాము. సూర్యుడు ఉదయించబోయే సమయం అది. అకస్మాత్తుగా మాపై దాడి జరిగింది. మా సైన్యంలోని ముందు భాగం వెనక్కి పారిపోయింది. వారు ఓడిపోయారు. మా వరుసలు చెల్లా చెదురయ్యాయి. మేము కూడా ఓడిపోయాము. నేను వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళాను. నేను ఒక యువకుడిని. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యంలోని ముందు భాగంలో ఉన్నారని నాకు తెలిసింది. నేను, ఓ అన్సార్, నా తల్లిదండ్రులు అల్లాహ్ ప్రవక్తకు అంకితం. మీరు ఎక్కడికి పారిపోతున్నారు అని గట్టిగా అరిచాను. నేను పారిపోతున్న ప్రజలను వెనక్కి మళ్లించాను. నేను కేవలం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. చివరకు నేను ఆయన దగ్గరికి చేరుకున్నాను. అప్పుడు ఆయన ఓ అన్సార్, ఓ అన్సార్ అని పిలుస్తున్నారు. నేను ఆయన ఒంటె దగ్గరికి వెళ్ళాను. వెనక్కి చూస్తే అన్సార్ వెంటనే తిరిగి వస్తున్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై శత్రువుల ముందు నిలబడి ఉన్నారు. అన్సార్ ఆయన ముందు పోరాడడం మొదలుపెట్టారు. వారు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉన్నారు. ఆ అన్సార్ శత్రువులను దూరంగా పంపించారు. మేము వారిని ఒక ఫర్సక్ అనగా సుమారు 3 మైళ్ళ దూరం వరకు వెనక్కి నెట్టాము. వారు లోయల్లో చెల్లా చెదురయ్యారు. చివరికి మా ముందు ఓడిపోయి పారిపోయారు. అనంతరం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నివాసానికి మరియు తన గుడారానికి తిరిగి వెళ్ళారు. ఆయన చుట్టూ ఖైదీలు చంపబడి బంధించబడి ఉన్నారు. ఒక సమూహం ఆయన గుడారం చుట్టూ ఉంది. ఆయనతో పాటు ఆయన 2 భార్యలు హజరత్ ఉమ్మె సల్మా మరియు హజరత్ జైనబ్ ఉన్నారు. మరో ఉల్లేఖనంలో హజరత్ ఉమ్మె సల్మా మరియు హజరత్ మైమూనా అని పేర్కొన్నారు. ఆ సమూహంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కాపలాగా ఉన్నవారు ఇబాద్ బిన్ బిషర్, అబూ నైలా మరియు ముహమ్మద్ బిన్ మస్లమా. ఇబ్నె ఉక్బా ఇలా ఉల్లేఖించారు. హునైన్ యుద్ధాన్ని చూడడానికి వచ్చిన ఒక ఖురైషీ వ్యక్తి, అప్పటికి అతను అన్యారాధకుడు, సఫ్వాన్ బిన్ ఉమ్మయ్య దగ్గరికి వెళ్ళి, నీకు శుభవార్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు ఓడిపోయారు అని చెప్పాడు. మొదటి దాడిలో ముస్లిములు వెనక్కి తగ్గిన కారణంగా అతను ఈ ఓటమి వార్త చెప్పాడు. ఆ తర్వాత ఆ అన్యారాధకుడు ఇలా అన్నాడు, అల్లాహ్ మీద ఒట్టు, వారు ఇకపై తమ పూర్వ స్థితికి చేరుకోలేరు, అంటే వారికి ఇక విజయం లభించదు. అప్పుడు సఫ్వాన్, నువ్వు నాకు అనాగరికుల ఆధిపత్యం గురించి శుభవార్త చెబుతున్నావా? అల్లాహ్ మీద ఒట్టు, ఒక ఖురైషీ నాయకుడుగా ఉండటం నాకు ఒక అనాగరికుడు నాయకుడుగా ఉండటం కంటే చాలా ఇష్టమని కోపంగా అన్నాడు. సఫ్వాన్ ఈ మాట విని కోపంతో తన బానిసను పంపి, ఈ నినాదాలు ఎవరివి వినబడుతున్నాయో జాగ్రత్తగా గమనించిరా అని చెప్పాడు. ఎందుకంటే ఆ సమయంలో నినాదాల ధ్వని మొదలైంది. ఆ బానిస తిరిగి వచ్చి, వారు ఓ బను అబ్దుర్రహ్మాన్, ఓ బను ఉబైదుల్లా, ఓ బను అబ్దుల్లా అని చెబుతూ విన్నాను అని చెప్పాడు. అప్పుడు సఫ్వాన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గెలిచారు, ఇది వారి యుద్ధ నినాదం అని చెప్పాడు. ఈ మాటతో సఫ్వాన్కు సంతృప్తి కలిగింది. అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విజయం లభించింది అని అన్నాడు. ఈ యుద్ధంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్యారాధకుల వైపు చిన్న రాళ్ళు విసరడం మరియు దుఆ చేయడం గురించి కూడా ఇలా వివరించబడింది. మొదట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు మట్టి ఇవ్వండి, నేను విసురుతాను అని అన్నారు. దీనికి సంబంధించి ఒక చోట మరింత వివరంగా ఇలా వ్రాసి ఉంది, అనుచరులు వెనక్కి తిరుగుతున్నప్పుడు యుద్ధం తీవ్రంగా ఉంది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ కంచర గాడిద మీద కూర్చొని యుద్ధాన్ని చూశారు. అప్పుడు ఆయన యుద్ధం చాలా తీవ్రంగా ఉంది అని అన్నారు. కథనం తెలిపే వ్యక్తి ఇలా పేర్కొన్నాడు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న రాళ్లను తీసుకుని వాటిని అవిశ్వాసుల ముఖాల మీదకు విసిరారు. తర్వాత ఆయన, అనగా ముహమ్మద్ ప్రభువు మీద ఒట్టు అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా ప్రభువు మీద ఒట్టు, ఈ ప్రజలు ఓడిపోయారు అని అన్నారు. హజరత్ అబ్బాస్ ఇలా వివరించారు, నేను చూస్తున్నాను, యుద్ధం నేను చూసినట్లే జరుగుతుంది. అల్లాహ్ మీద ఒట్టు, ఆయన రాళ్ళు విసరగానే వారి శత్రువుల దాడి బలహీనపడడం నేను చూశాను. వారి పరిస్థితి తల క్రిందులైంది, అంటే వారు ఓడిపోవడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన 2 కాళ్లను గుర్రపు
కంచర గాడిద రికాబుల్లో పెట్టి నిలబడ్డారు. ఆయన కంచర గాడిద మీద కూర్చొని చేతులు పైకెత్తి దుఆ చేస్తూ ఇలా అన్నారు: అల్లాహుమ్మ ఇన్నీ అన్షదక మా వఅత్తని అల్లాహుమ్మ లా యంబగీ లకం అన్ యజ్హరు అలైనా. అనగా, ఓ అల్లా, నీవు నాకు చేసిన వాగ్దానాన్ని నేను నీకు గుర్తు చేస్తున్నాను. ఓ అల్లాహ్, వారు మమ్మల్ని జయించడం సరైంది కాదు. మేము ఓడిపోవడం తగదు. యజీద్ బిన్ ఆమిర్ సవాయి గారి ఉల్లేఖనం ఇట్లు గలదు: నేను హునైన్ యుద్ధంలో అన్యారాధకులతో ఉన్నాను. ఆ తర్వాత నేను ఇస్లాం స్వీకరించాను. ఆయన ఇలా చెప్పారు: హునైన్ యుద్ధ సమయంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేల నుండి ఒక పిడికెడు మట్టిని తీసుకొని అన్యారాధకుల వైపు తిరిగి వారి ముఖాలపై విసిరారు. మీరు తిరిగి వెళ్ళండి, మీ ముఖాలు నల్లబడ్డాయి అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సోదరుడిని కలిసినప్పుడు తమ కళ్ళలో మంట ఉందని, కళ్ళను రుద్దుకుంటున్నామని ఫిర్యాదు చేశారు. అంటే శత్రువుల కళ్ళలో మంట మొదలైంది. ఆ సమయంలో ఆయన దుల్దుల్ అనే పేరుగల కంచర గాడిద మీద కూర్చొని ఉన్నారు. షైబా బిన్ ఉస్మాన్ ఒక గౌరవనీయమైన ఖురేషీ వ్యక్తి. ఇతని తండ్రి ఉస్మాన్ బిన్ తల్హా ఉహద్ యుద్ధంలో చంపబడ్డాడు. మక్కా నుండి హునైన్ సైన్యంలో చేరాడు. కొందరి ప్రకారం అతను మక్కా విజయం సమయంలో ముస్లిం అయ్యాడు. కానీ అతను స్వయంగా ఇలా చెబుతాడు: నేను ఈ ఉద్దేశంతోనే చేరాను. ఎప్పుడైతే నాకు అవకాశం దొరికితే నా తండ్రి హత్యకు ప్రతీకారంగా నౌజ్ బిల్లా అల్లాహ్ శరణు కోరుతున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చంపి నా హృదయాన్ని చల్లబరుచుకుంటాను. ఇస్లాం పట్ల అతనికి ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందంటే అతను ఇలా అనేవాడు: మొత్తం అజం అనగా అరబ్బులు కాని ప్రజలు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా పలికిన నేను ఆయనను అనుసరించాను. ముస్లిములు యుద్ధ భూమి నుండి పారిపోవడం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొద్ది మందితో మిగిలిపోవడం షైబా చూశాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు: నౌజు బిల్లా, ఆయనను చంపడానికి నాకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. అతను ఇలా అంటాడు: నేను ఆయనపై దాడి చేయడానికి కుడివైపు నుండి ముందుకు వెళ్ళాను. కానీ అక్కడ ఆయన చిన్నాన్న అబ్బాస్ నిలబడి ఉండటాన్ని చూశాను. అబ్బాస్ ఉన్నప్పుడు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేయడం సాధ్యం కాదని అనుకున్నాను. కాబట్టి నేను వెనక్కి తిరిగాను. తర్వాత ఆయనపై దాడి చేయడానికి ఎడమవైపు నుండి ముందుకు వెళ్ళాను. అక్కడ అబూ సుఫ్యాన్ బిన్ హారిస్ నిలబడి ఉండటాన్ని చూశాను. కాబట్టి అక్కడ నుండి కూడా వెనక్కి తిరిగాను. తర్వాత నేను ఆయనపై వెనుక నుండి దాడి చేయడానికి ప్రయత్నించాను. దాడి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు నేను నా కళ్ళపై చేతులు వేసుకుని వేగంగా వెనక్కి పరుగెత్తాను. తర్వాత అతను ఇలా చెప్పాడు: అదే సమయంలో నాకు అగ్ని జ్వాలలు లేవడం కనిపించాయి. అవి నన్ను కాల్చి వేస్తాయనిపించింది. అదే సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైబా నా దగ్గరికి రా అని పిలిచారు. అతను వెనుక ఉన్నాడని ఆయనకు తెలిసింది. అతను ఇలా అంటాడు: నేను ఆయన అనగా సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళాను. ఆయన చిరునవ్వుతో నా ఛాతీపై తన పవిత్రమైన చేతిని ఉంచి దుఆ ప్రార్థన చేశారు. అల్లాహుమ్మ అజ్హిబ్ అన్హు షైతాన్, అనగా ఓ అల్లాహ్, ఇతను నుండి షైతాన్ను దూరం చెయ్యుము. షైబా ఇలా చెప్పారు: అల్లాహ్ మీద ఒట్టు, అదే క్షణంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నా చెవులు, నా కళ్ళు, నా ప్రాణం కంటే కూడా ప్రియమైన వారు అయ్యారు. నా ఛాతీ శుద్ధమైంది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైబాతో, ఓ షైబా, అవిశ్వాసులతో యుద్ధం చెయ్యి అని అన్నారు. అతను ఇలా చెప్పారు: నేను అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను రక్షించడానికి కత్తి పట్టుకొని శత్రువుల వైపు ముందుకు వెళ్ళాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఉన్న ప్రేమతో నేను ఎంతగా యుద్ధం చేశానంటే ఆ సమయంలో నా తండ్రి కూడా నా ముందు వస్తే అతన్ని కూడా నేను చంపి ఉండేవాడిని. ఈ సంఘటనను హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు కూడా తమదైన శైలిలో వివరించారు. అల్లాహ్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన ఒక సంఘటన ఇలా ఉంది. ఒక వ్యక్తి పైకి ఇస్లాం స్వీకరించినట్లు కనిపించాడు. అతను హునైన్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. కానీ అతని ఉద్దేశ్యం ఏమిటంటే యుద్ధం ప్రారంభమైనప్పుడు అవకాశాన్ని చూసుకొని అల్లాహ్ ప్రవక్తను చంపాలని. యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి తన కత్తిని దూశాడు.
అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్త ఒంటరిగా ఉన్నారు. కేవలం హజరత్ అబ్బాస్ మాత్రమే వారితో కలిసి ఉన్నారు. ఆ వ్యక్తికి ఇది మంచి అవకాశం అనిపించింది. ముందుకు వెళ్ళి దాడి చేయాలని అనుకున్నాడు. అల్లాహ్ దివ్య జ్ఞానం ద్వారా అల్లాహ్ ప్రవక్తకు ఆ వ్యక్తి యొక్క కుట్ర, అతని లోపల ఉన్న ద్వేషం గురించి తెలియజేశాను. ఆ వ్యక్తి స్వయంగా ఇలా చెప్పాడు: నేను ఆయన వైపు ముందుకు వెళుతూ ఉన్నాను. నా కత్తి ఆయన మెడను నరికేస్తుందని అనుకున్నాను. కాని నేను ఆయన దగ్గరికి రాగానే ఆయన తన చేతిని నా వైపు చాపి నా ఛాతీపై ఉంచి ఇలా అన్నారు: ఓ అల్లాహ్, ఇతడిని శైతాన్ ఆలోచన నుండి రక్షించుము, ఇతనిలోని ద్వేషాన్ని తొలగించుము. ఆ వ్యక్తి ఇలా చెప్పాడు: ఒక్కసారిగా ఆయన కంటే నాకు ప్రియమైనది ఇంకేమీ లేదని నాకు అనిపించింది. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త ముందుకు వెళ్ళి పోరాడు అని అన్నారు. నేను ఆ కత్తిని దూసి అల్లాహ్ మీద ఒట్టు, ఆ సమయంలో నా తండ్రి కూడా బతికి ఉండి నా ముందు వచ్చి ఉంటే నా కత్తిని అతని ఛాతిలో దూర్చి ఉండేవాడిని, వెనుకాడి ఉండేవాడిని కాదు. ఈ ప్రేమే అతని శత్రుత్వాన్ని దూరం చేసింది. అంటే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అతని హృదయంలో కలిగిన ప్రేమ అతని శత్రుత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. యుద్ధం ముగిసిన తర్వాత అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గుడారంలో కూర్చొని ఉన్నప్పుడు షైబా బిన్ ఉస్మాన్ ఆయనను కలవడానికి వచ్చారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో: ఓ షైబా, ఇప్పుడు నీవు ఏమి ఆలోచిస్తున్నావో దానికంటే ఇప్పుడు అల్లాహ్ నీకు నిర్ణయించినది చాలా ఉత్తమం. ఓ షైబా, అప్పుడు నీవు ఏమి ఆలోచిస్తున్నావో దానికంటే ఇప్పుడు నీకు అల్లాహ్ నిర్ణయించినది చాలా ఉత్తమం అని అన్నారు. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైబా యుద్ధ భూమిలో తన మనసులో దాచుకున్న విషయాలన్నీ ఆయనకు చెప్పారు. షైబా అల్లాహ్ ప్రవక్త సేవలో తన గతాన్ని క్షమించమని కోరినప్పుడు అల్లాహ్ ప్రవక్త ఆయనకు గఫరల్లాహులక, అనగా అల్లాహ్ నిన్ను క్షమించుగాక అని ప్రార్థన చేశారు. ఇదే విధంగా నజీర్ బిన్ హారిస్ చెడు ఉద్దేశం మరియు మంచి ఫలితం గురించి కూడా ప్రస్తావించబడింది. మక్కా నుండి చెడు ఉద్దేశాలతో హునైన్ సైన్యంలో చేరిన వారిలో నజీర్ బిన్ హారిస్ కూడా ఒకరు. ఇతను ఖురైషీ నాయకులలో ఒకడు. ఇతని సోదరుడు బదర్ యుద్ధంలో చంపబడెను. నజీర్ స్వయంగా ఇలా చెప్పాడు: నేను నా స్నేహితులతో ఈ ఉద్దేశంతో హునైన్ వైపు వెళ్ళాను. అవకాశం దొరికితే అన్యారాధకుల దాడి చేసేవారితో కలిసి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చంపాలని ముస్లిములు మొదట్లో చెల్లా చెదురైనప్పుడు నేను ఆయనను చంపడానికి ఆయన వైపు వెళ్ళాను. కాని నేను ఆయన వైపు వెళ్ళడానికి ప్రయత్నించగానే ఆయన చుట్టూ తెల్లటి ముఖాలు గల కొందరు వ్యక్తులు నన్ను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళు అని అనడం చూశాను. వారి స్వరంలో అలాంటి భయంకరమైన శక్తి ఉంది. నేను భయపడి వణకడం మొదలుపెట్టాను. కొద్దిసేపటికే ముస్లిములు తిరిగి గుమికూడి శత్రువులపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో నేను అక్కడి నుండి వెనక్కి తిరిగి చెట్ల మధ్యలో దాక్కున్నాను. నేను చూసిన భయం నాలోంచి పోలేదు. కాబట్టి చాలా రోజులు అక్కడే దాక్కున్నాను. చివరకు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వైపు వెళ్లారని, ఆ తర్వాత యుద్ధం ముగిశాక జోరానా వెళ్లారని నాకు తెలిసింది. ఇప్పుడు ఇస్లాం ఆధిపత్యం పొందిందని, అందరూ ఇస్లాం స్వీకరించారని నేను అనుకున్నాను. కాబట్టి నేను కూడా అల్లాహ్ ప్రవక్త సేవలో హాజరవ్వాలని అనుకున్నాను. నేను దాక్కుంటూ జోరానాకు వెళ్ళి ముస్లింలలో చేరిపోయాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను చూడగానే గుర్తుపట్టారు. నజీర్, నువ్వేనా అని అడిగారు. నేను అవును, నేను హాజరయ్యాను అని బదులిచ్చాను. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు హునైన్ వద్ద నీవు అనుకున్న దానికంటే ఇది చాలా మంచిది. అప్పుడు అల్లాహ్ నీకు మరియు నీ ఉద్దేశానికి మధ్య అడ్డుపడ్డాడు అని అన్నారు. నజీర్ ఇలా చెప్పాడు: ఈ మాట వినగానే నేను వేగంగా ప్రవక్త వైపు వెళ్ళి, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ కాకుండా మరొక దేవుడు ఉండి ఉంటే అతను నాకు ఏదైనా లాభం చేసి ఉండేవాడు అని చెప్పి కలిమా షహాదత్ పఠించి ఇస్లాం స్వీకరించాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దుఆ చేస్తూ అల్లాహుమ్మ జిద్హు సిబాతన్, అనగా ఓ అల్లాహ్, ఇతని స్థిరత్వాన్ని పెంచుము అని అన్నారు. నజీర్, అల్లాహ్ మీద ఒట్టు, వారి ఈ దుఆ వల్ల నా హృదయం ఒక రాతిలా స్థిరంగా మారింది అని అన్నారు. అందుకు అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్కే అన్ని ప్రశంసలు, ఆయన ఇతడికి మార్గదర్శనం చేయాడు, అనగా అల్లాహ్ ఇతడికి మార్గదర్శనం చేశాడు అని అన్నారు.
హునైన్ యుద్ధం తర్వాత యుద్ధం గెలిచిన ముస్లింలు యుద్ధంలో లభించిన ధనం పంచుకున్నప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్తగా ఇస్లాం స్వీకరించిన కొంతమంది ఖురేషీ నాయకులకు వారి హృదయాలను ఇస్లాం వైపు ఆకర్షించడానికి వందల ఒంటెలు ఇచ్చారు. వారిలో ఈ నజీర్ బిన్ హారిస్ కూడా ఉన్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విశ్వాసంపై స్థిరత్వం ఇవ్వమని చేసిన దుఆ ప్రార్థన ప్రభావం వల్ల నజీర్ ఆత్మ గౌరవాన్ని ప్రదర్శించారు. ఒక వ్యక్తి ఆయనకు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు 100 ఒంటెలు ఇవ్వాలని ప్రకటించారు, కాబట్టి ఆ ఒంటెలను తీసుకోండి అని వార్త చెప్పడానికి వచ్చాడు. దానికి నజీర్, అల్లాహ్ ప్రవక్త ఈ ఒంటెలను హృదయాన్ని ఆకర్షించడానికి ఇస్తున్నారు, అందుకే నేను ఈ ఒంటెలను తీసుకోను. అంటే అల్లాహ్ దయతో నేను ఇస్లాంపై స్థిరంగా ఉన్నాను. హృదయాన్ని ఆకర్షించడానికి అలాంటి ధనాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు. ఆ తర్వాత ఆయన స్వయంగా, నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ ధనం అడగలేదు, ఇది ఆయన వైపు నుండి వచ్చిన బహుమతి, కాబట్టి దీన్ని తిరస్కరించడం సరికాదు అని అన్నారు. దీంతో ఆయన ఆ వార్త చచ్చిన వ్యక్తికి ఆ ఒంటెల్లోంచి 10 ఒంటెలను బహుమతిగా ఇచ్చి మిగిలినవి తమ వద్ద ఉంచుకున్నారు. తర్వాత ఆయన తరచూ మన తండ్రులు చనిపోయిన బహుదైవారాధత్వంపై మనం చనిపోనందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు అని చెప్పేవారు. ఆయన ఇస్లాం చాలా మంచిగా ఉండెను. ఆయన మదీనాకు వలస వచ్చి అక్కడి నుండి జిహాద్ కోసం షామ్ అనగా సిరియా వైపు వెళ్లారు. హిజ్రీ 15వ సంవత్సరంలో యర్మూకు యుద్ధంలో ఆయనకు అమరత్వం లభించింది. మిగతా వివరాలు తర్వాత ప్రస్తావించబడును ఇన్షాల్లాహ్. Alhamdulillah, 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 nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.